హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఈ హెయిర్ బ్యాండ్ని సింగిల్ క్రోషే యూజ్ చేసుకుని ఎలాగ కొత్త దానిలాగా మార్చుకోవాలో చూపిస్తానండి. ఇలాగ మీకు ఇంట్లో యూజ్ చేయని ఏ బ్యాండ్స్ ఉన్నా పర్వాలేదు, మనం ఇలా యాన్తో సింగిల్ క్రోషే యూజ్ చేసుకుని చాలా కొత్త వాటిలాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెల్వెట్ యాన్ యూజ్ చేశాను. మీకు కావాలి అంటే ఏ యాన్ కావాలంటే ఆ యాన్ యూజ్ చేసుకోండి. వెల్వెట్ యాన్ అయితే చూడటానికి బాగుంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ హెయిర్ బ్యాండ్స్ చేసుకోవటం కోసం ఇలాంటివి ప్లాస్టిక్దైనా పర్వాలేదు, ఓల్డ్దైనా ఏదైనా కానీ, లేదంటే ఇలా మెటల్ది కానీ ఏదైనా పర్వాలేదు, ఏది ఉంటే అది దాంతో చేసుకోవచ్చు. మెటల్ది అయితే మనకు క్రోషే చేయడం ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ అయితే లోపల వైపు ముళ్ళు ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. నేను గంగా వాళ్ళది క్రిప్టో యాన్తో చూపిస్తున్నానండి. మీకు ఏ యాన్ ఉంటే ఆ యాన్తో మీరు మ్యాచింగ్ చేసుకోవాలంటే ఆ కలర్ యాన్తో మీరు చేసుకోవచ్చు. దీని మీద ఉన్న నీడిల్ సైజు 4.5, నేను అది యూజ్ చేస్తున్నాను. కావాల్సినవి సిజర్స్, ఒక నీడిల్, అంతేనండి. ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ తీసుకుని దానికి ఒక ముడి వేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా ముడి వేసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, నేనైతే ఇందులో పెట్టి నేను యాన్ నిట్ చేసేస్తాను. మీకు కొత్త వాళ్ళకి రాదు అనుకుంటే వదిలేయండి, దాన్ని నీడిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ హుక్ని పైనుంచి థ్రెడ్ లాగితే ఒక లూప్ వచ్చింది. ఇందులోంచి బయటికి లూప్ రాగానే ఇదిగోండి స్లిప్ నాట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు సింగిల్ క్రోషే వేసుకోవటమేనండి. బ్యాండ్ కింద నుంచి తీసి పైకి 2 లూప్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు 2 లూప్స్లో నుంచి థ్రెడ్ పుల్ చేసి లాగడం. స్టార్టింగ్లో కొంచెం ఒక 3-4 సింగిల్ క్రోషేస్ కొంచెం కష్టంగా ఉంటాయి, తర్వాత ఈజీ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇలాగా హెయిర్ బ్యాండ్ కింద నుంచి పెట్టి పైన ఉన్న ఊల్ని లాగితే 2 లూప్స్ ఫామ్ అవుతాయి కదా సింగిల్ క్రోషే. ఆ లూప్లోంచి 2 లూప్స్లోంచి బయటికి లాగాలి. మీకు సింగిల్ క్రోషే కనుక డౌట్ ఉంటే కనుక నాది క్లాస్ సింగిల్ క్రోషేది, ఓన్లీ సింగిల్ క్రోషే ఎలా చెయ్యాలి అనేది ఒక వీడియో ఉందండి, అది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇలాగా సింగిల్ క్రోషే మొత్తం ఇలాగే గ్యాప్స్ లేకుండా దగ్గరికి లాక్కుంటా మొత్తం సింగిల్ క్రోషే చేసేయటమేనండి. అరౌండ్ ద హెడ్ బ్యాండ్ మొత్తం చేయటమే. ఇలా గ్యాప్స్ ఫామ్ అయినప్పుడల్లా చేత్తో జరుపుకుంటూ కొంచెం కూడా ఆ బ్లాక్ది కనపడకుండా బ్యాండ్ మొత్తం సింగిల్ క్రోషేతో వేసేయటమేనండి. దగ్గరికి సింగిల్ క్రోషేస్ వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. మధ్య మధ్యలో జరుపుకుంటూ ఆ బ్లాక్ హెడ్ బ్యాండ్ కనపడకుండా దగ్గరికి జరుపుకుంటా మొత్తం హెయిర్ బ్యాండ్ని ఫిల్ చేసేయాలి సింగిల్ క్రోషేస్తో. ఇదిగోండి, నాకు ఇలా లాస్ట్ వరకు నాకైతే 90 సింగిల్ క్రోషే స్టిచెస్ పట్టినాయండి. మీరు చూసుకోండి, మీ బ్యాండ్ని బట్టి ఒకవేళ చిన్నదైతే తక్కువ పట్టచ్చు, పెద్దవైతే ఎక్కువ పట్టచ్చు. యాన్ను బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ యాన్ థిక్ యాన్ అయితే కొంచెం తక్కువ స్టిచ్చెసే పడతాయి. గ్యాప్ లేకుండా మాత్రం సింగిల్ క్రోషేస్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్స్ లేకుండా సింగిల్ క్రోషే వేసుకుని లాస్ట్లో నాట్ వేసుకుని థ్రెడ్ కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న థ్రెడ్ని నీడిల్తో బ్యాక్కి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ కూడా మీరు క్రోషే చేయకపోతే కనుక ఇలాగే నీడిల్లో పెట్టుకుని వెనక్కి నిట్ చేసేసుకోండి. వెనక్కి ఈ నీడిల్తో కుట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోండి. ఇదిగోండి, మనకి ఎంత ఓల్డ్ హెయిర్ బ్యాండ్ ఎలా కొత్తగా రెడీ అయిపోయిందో. ఇలా మీకు కావాల్సిన పాత హెయిర్ బ్యాండ్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్
మనం చేసుకోవచ్చు. వెల్వెట్ అయితే కనుక థిక్గా ఉంటుంది కదా, చూడటానికి కూడా బాగుంటుంది. కలర్స్ కూడా ఇలాంటివి మీకు యాన్ ఆన్లైన్లో చాలా ఉంటాయి అవైలబుల్. ఇలాగా ప్లాస్టిక్ అయితే కనుక ఎడ్జెస్ ఊడిపోతాయండి, అందుకని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని స్టిక్ చేసేసుకుంటే మీకు ఇక కదలకుండా అలాగే ఉంటాయి, స్టిక్ అయిపోతాయి. ఇలా ప్లాస్టిక్ ఓల్డ్ బ్యాండ్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. మీకు ఈ యాన్ అమెజాన్లో వాటిల్లో అవైలబుల్గా ఉంటాయండి, డిఫరెంట్ ఏవి కావాలంటే అది వెల్వెట్ యాన్ అది. ఇదిగోండి ఇలా ఓల్డ్ హెయిర్ బ్యాండ్స్ని కొత్తగా చేసేసుకున్నాము. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా హెయిర్ బ్యాండ్స్ కొత్తగా రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నిట్టింగ్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.